ముక్కోటి ఏకాదశికి ఊరికెళ్ళాము. మంగళగిరి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని, నాకప్పుడు అనిపిచ్చింది. ఒక్క ఏకాదశైనా నిష్టగా ఉపవాసం ఉండి, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలని అనుకోవటమే ఆలస్యం. ఆ రోజే ఫాస్టింగ్ చేశాను. ఆ నెక్స్ట్ డే పొంగల్ చేసి, దేవుడికి నైవేద్యంగా పెట్టి, అందరం ప్రసాదంగా తీసుకొని, ఉపవాసాన్ని విరమించాను. అలా ఇప్పటికి 3 ఏకాదశులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. కానీ 2 ఏకాదశిలో సండే వచ్చాయి. సండే అనంగానే పిల్లలు నాన్ వెజ్ అడుగుతారు. ముఖ్యంగా చికెన్ ఫ్రై అంటారు. కానీ పిల్లలకి చెప్పి అర్థమయ్యేటట్లు వివరించి, ఈరోజు ఏకాదశి, నేను ఫాస్టింగ్ ఉంటానమ్మా. మనం ఇక నుంచి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినొద్దు. అంతే. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేనే వండిపెట్టాను.